హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు అనురాధ క్రియేటివ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక తీర్థం గురించి అయితే వివరించానండి. ఆ తీర్థం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఉమ్, ఏంటి తీర్థంలో విశేషాలు ఏంటి. మీ అందరికీ నా తరపు నుంచి ఒక చిన్న మనవి అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ అయితే కొట్టండి ప్లీజ్, దయచేసి వేడుకుంటున్నాను. నేను ఈ ఛానల్ని మరింత బాగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్తో అది మాత్రం సాధ్యమవుతుందని మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నానండి. అయితే రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదండి స్టార్టింగ్ పాయింట్. మనకి గణేషుడితో ఆహ్వానం పలికిందండి. ఎంట్రన్స్ అయితే గణేషుని లైటింగ్తో అదరకొట్టారు చూడండి. తర్వాత వచ్చి మనం గుడి దగ్గర ఆవరణలో తులసి కోట అండి. ఎంత అద్భుతంగా ఉంది అంటే అండి, పచ్చదనంతో గుబురుగా తులసి చెట్టు ఎప్పుడు కూడా చాలా అంటే చాలా నిండుగా ఉంటుందండి. ఎప్పుడు ముగ్గులతో పసుపు కుంకాలతో అలంకరించి ఉంటుంది ఆ గుడి. చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఇంకోండి అమ్మవారి ఇది అక్కులమ్మ తల్లి ఫేమస్ టెంపుల్ అండి ఇది. ఇక్కడ అమ్మవారిని చాలామంది కొలుస్తారండి. ప్రతి శుక్రవారం మంగళవారం కూడా అమ్మవారిని ప్రతి మంగళవారము శుక్రవారము కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అయితే వస్తూ ఉంటారండి. చాలా మహిమగల అమ్మవారిని అందరూ చెప్పుకుంటారండి. ఈ అమ్మవారికి తీర్థం మాత్రం చాలా ఘనంగా వైభవంగా జరుగుతుందండి. చాలా ప్రసిద్ధి అండి. ఊరి ప్రజలందరూ కూడా చాలా ఇష్టంగా కొలుస్తారండి దేవతని. ఇక్కడ చూడండి శివారాట జరుగుతుంది. కాగడాలతో నృత్య ప్రదర్శన అయితే అద్భుతంగా చేస్తున్నారండి. ఇది చెప్పాలంటే కాళ్ళకి చెప్పులు లేకుండా చేతికి గ్లౌజులు లేకుండా వాళ్ళైతే నృత్య ప్రదర్శన అంత బాగా చేస్తున్నారండి. నిజంగా ఇలాంటివి రియాలిటీ షోస్ నిజంగా మనం చూడటం, పిల్లలకి చూపించడం ఇలాంటివి చూపించాలండి. అసలు ఎంత కష్టంతో కూడుకున్న నృత్య ప్రదర్శన అంటే చూడండి, వాళ్ళందరూ కూడా అంత ఆ కాగడాన్ని పట్టుకొని పైకి కిందకి తిప్పుతూనే ఉన్నారు. మీరే చూడండి, జనాలు అందరూ వస్తున్నారు. ఇప్పుడు బైక్ పార్కింగ్ కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. అందరూ చివరిన స్టార్టింగ్ పాయింట్లో బైకులు పెట్టి నడుచుకుంటూ వస్తున్నారు. మీరు చూడండి, ఇక్కడ వీడియోలో మీకు అంత క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు వస్తున్నారు, వెళ్తున్నారు. అందరూ మ్యాక్సిమం బైక్లు అందరూ ఎంట్రన్స్లో పెట్టారండి. అక్కడ ప్లేస్ లేకపోతే లోపల పెట్టుకోవడానికి వస్తున్నారు. లోపల అసలు ప్లేస్ లేదు. మీకు వీడియోలో చూస్తే క్లియర్ కట్ అయిపోతుంది. మేమైతే వెనకాలే వస్తున్నాము, వీడియో తీస్తున్నాం. నైట్ కదండి, మేము సెల్ఫీ వీడియో తీసుకోవడానికి అయితే ఇంకా అవ్వదని మొత్తం సరౌండింగ్స్ అంతా కవర్ చేస్తున్నాను నేను. చూడండి, ఈ విధంగా అయితే ఉంది. జనాల కోలాహలంతో, పిల్లల ఆటలతో చక్కగా ఈ తీర్థం అయితే మాత్రం చాలా చక్కగా జరిగిందండి. కన్నుల విందుగా జరిగింది. సంక్రాంతి పండుగ నాడు జరిగినటువంటి తీర్థం ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. సంక్రాంతి పండుగ అయిపోయిన 10 రోజులకి ఈ తీర్థం అయితే చేస్తారండి ఎప్పుడు కూడా. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఎప్పటికీ తీర్థానికి హాజరై నేను 3 సంవత్సరాలు అవుతుందండి. ఇది 3వ సంవత్సరం. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. చూడండి, చివరి నుంచి గుడి వరకు కూడా నడుచుకుంటానే వెళ్తూ ఉన్నామండి. ఎంత పెద్ద లైటింగ్ పెట్టించారు. నిజంగా చెప్పాలంటే ఈ ఏర్పాట్లు చేయడానికి ఎన్ని రోజులు కష్టపడి చేశారో మనం ఇలా చూసి అలా వచ్చేస్తాము. కానీ దాని వెనకాల శ్రమ అయితే మాత్రం చాలా రోజుల శ్రమేనండి. ఈ ప్లానింగ్ ఇలా జరగాలి, ఇలా చేయాలి, వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బంది కలగకూడదని చెప్పి ఒక ప్రణాళిక అయితే వేసుకుంటారు కదండి. ఆ ప్రణాళిక వేసి దాన్ని అమలుపరిచి దాన్ని అందరూ కట్టుదిట్టం చేయడం అనేది మామూలు విషయం కదండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా. అందరూ కూడా లైటింగ్ని చూసి కళ్ళు మయంగండి. ఇక్కడ జంపింగ్ పిల్లలు చూడండి, అప్ అండ్ డౌన్ భలే ఆడుతున్నారండి బాబు.
మా అబ్బాయి కూడా 2-3 సార్లు ఎక్కాడు. ఇదే నేను మళ్ళీ ఎక్కుతానని చెప్పి ఎక్కుతూ ఆడుతూ ఉన్నాడు. ఇంకా సరే అని చెప్పి ఆడించేసాము. ఇగోండి ఎంత చక్కగా, ఎంత బాబోయ్ ఆనందం వేరే లెవెల్లో ఉంది పిల్లలకైతే. బెలూన్స్ అని అవని ఇవని చాలా అంటే చిన్న చిన్న అంగడి కిందన పెట్టేసి అమ్ముతున్నారండి. బొరుగులని, ఇంట్లోకి కావాల్సిన ప్లాస్టిక్ ఐటము, స్టీల్ ఐటము, డిబ్బీలు, రకరకాల ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయండి. కాస్ట్ కూడా బాగానే ఉంది. మనం బేరం అడిగి తీసుకోవచ్చు. మరి అంత ఏమీ ఎక్కువ లేవు. మనం బేరం ఆడితే కనుక కరెక్ట్గానే వస్తాయి. ఇంకొండి ఐస్ క్రీమ్ బళ్ళు వరుసగా ఒక 8 బళ్ళు ఇక్కడ వరుసగా పెట్టేశారు లైన్. ఇదిగోండి అంగడిలు, పిల్లలు ఆడుకునే బురుగులు అంటారు కదండి అవి. అదిగోండి మొత్తం బొమ్మలు అన్నీ, బెలూన్స్. ఇదండి గుడి అయితే. గుడి స్టార్టింగ్ మనకే పసుపు కలర్లో తులసి చెట్టు, తులసి కోట అయితే చక్కగా మనకి దర్శనం ఇస్తుందండి. తులసి చెట్టు ఎప్పుడు పచ్చ కళ్యాణం నిత్య తోరణం అన్నట్టు ఎప్పుడు అలానే ఉంటుంది. ఇదేంటి అమ్మవారు గుడి అండి, అక్కులమ్మ తల్లి గుడి అండి. అమ్మవారి పేరు అక్కులమ్మ అండి. చాలా మందికి అమ్మవారు అంటే చాలా నమ్మకం. తీర్థాలలో అమ్మే ఖర్జూరము, కర్కజ్జము, లడ్డు ఉండలు మనం అయితే తప్పకుండా కొని తీసుకెళ్తాం కదండి. ఇదిగోండి ఆ షాప్ ఇదే.
చాలా ఇక్కడ మనకైతే సింహాద్రప్పన్న అయితే దర్శనం ఇస్తున్నారండి. శివారాట ఆడుతున్నారు కదండి, కాకడాలతో నృత్య ప్రదర్శన చేస్తున్నారు కదండి. ఇక్కడ తాడిపెత్తిని ఇక్కడైతే కట్టేసి ఉంచారండి. ఇక్కడ నృత్య ప్రదర్శన అయితే ఇస్తున్నారు. నిజంగా నృత్య ప్రదర్శనకి నిజంగా శతకోటి ప్రణామములు అయితే చేయాలండి, అంత బాగా చేస్తున్నారు. తర్వాత ఇక్కడ అందరూ కూడా నృత్య ప్రదర్శన బాగా తిలకిస్తున్నారు. ఇలాంటి కళాకారులు ఇంకా ఇలాంటి వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారంటే నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అండి. నాకు చాలా ఆనందం కలిగిందండి. ఇదివరకు కోలాటం కూడా పెట్టారండి. కోలాటం, శివారాట, నృత్య ప్రదర్శన చాలా బాగా జరిగాయండి. అమ్మవారు ఉండే గర్భగుడి అండి ఇది. అమ్మవారి గర్భగుడి రకరకాల గాజులతో అలంకరణ అయితే చేశారండి. వేరే లెవెల్లో ఉందండి, అంత బాగా చేశారు. అమ్మవారు చూడండి పసిపాపలాగా నవ్వుతూ అందరినీ ఎలా పలకరిస్తుందో. ఈ అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక